హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమ్మకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. కోమలి ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో ఒక చిన్న లైక్ అండ్ కామెంట్తో చెప్పమంటే మీరు చెప్పట్లేదండి. మరి పిసినార్లు అయిపోవద్దు. కోమలి ఎపిసోడ్ నెంబర్ 53 విన్న తర్వాత మర్చిపోకుండా ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీ మొదలు పెట్టుకుందామా? ఒక్కటి చెప్పనా క్యాథరిన్, పిల్లల మానసిక పరిస్థితి బాగోలేదు అంటే దానికి కారణం 90% వరకు తల్లిదండ్రులే. నువ్వు ఇలా లోన్లీగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు అంటే ఖచ్చితంగా నీకు మా వల్లనే ఎక్కువ సమస్య ఉంది అని అర్థం. అందుకే మేం కూడా సైకాట్రిస్ట్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటున్నాం. అటువంటప్పుడు ముగ్గురం కలిసి వెళ్ళడంలో తప్పేముంది? నీ కోసం కాదు, కనీసం మా కోసమైనా మాతో రావా? ఇది తల్లి నీకు చేసుకుంటున్న అభ్యర్థన అనుకో. 2 చేతులు జోడించారు రోజీ. అప్పటి వరకు కటువుగా మాట్లాడగలిగిన క్యాథరిన్ రోజీ అలా బ్రతిమలాడుతూ దండం పెట్టేసరికి కాదు అనలేకపోయింది. క్యాథరిన్ మాత్రం మనసులో ఎలా అయినా నేను ఇక్కడి నుండి బయటపడాలి, అంటే ఇంటి నుండి బయటకు వెళ్ళే అవకాశం రావాలి. ఇలా డాక్టర్కి వెళ్ళే వంకతో అయినా వీళ్ళ నుండి తప్పించుకునే అవకాశం ఉంటుంది కదా, ఎందుకు విడిచిపెట్టేయటం, వెళ్తే సరిపోతుంది అనుకుని సరే అమ్మా, ఒక 10 మినిట్స్లో రెడీ వస్తాను అని లోపలికి వెళ్ళింది. మీ ఇద్దరూ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండండి, నేను వెళ్ళి శ్యామ్తో మాట్లాడి వస్తాను అన్నారు డేవిడ్. హాస్పిటల్లోకి ఎంటర్ అయిన తర్వాత రిసెప్షన్ దగ్గర ఉన్న చైర్స్ చూపిస్తూ రోజీని క్యాథరిన్ని అక్కడ కూర్చోబెట్టి డేవిడ్ మాటలకు ఒక కనుబొమ్మ పైకెత్తి తేడాగా చూసింది క్యాథరిన్. అది కాదురా, అసలు శ్యామ్ గారు ఖాళీగా ఉన్నారో లేదో మనం వచ్చామన్న విషయమైనా కన్వే చేయాలి కదరా, అందుకే డాడ్ వెళ్తాను అన్నారు. కాస్త కన్విన్సింగ్గా చెప్పింది రోజీ. సరే అన్నట్లు లైట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ముఖం పక్కకు తిప్పుకుంది క్యాథరిన్. మనసులో మాత్రం మీరెందుకు నన్ను ఇక్కడికి తెచ్చారో, ఎందుకు మనిద్దరిని ఇక్కడ కూర్చోబెట్టి ఆ డేవిడ్ గారు ఒకరే లోపలికి వెళ్తున్నారో తెలుసుకోలేనంత చిన్న పిల్లనైతే కాదు. నా గత జన్మ జ్ఞాపకాలే జాగ్రత్తగా మైండ్లో పెట్టుకున్న దాన్ని ఆ మాత్రం మనుషుల్ని మాటల్ని బ్యాలెన్స్ చేసి అర్థం చేసుకోలేను అనుకుంటున్నారు కదా. మీకు తగ్గట్టుగానే నటిస్తూ మీ నుండి ఎలా తప్పించుకుంటానో చూస్తూ ఉండండి అని వెకిలిగా ఒక నవ్వు నవ్వుకుంది. హలో శ్యామ్, ఎలా ఉన్నారు అన్న డేవిడ్ పిలుపుకి లేచి నిలబడి నమస్తే సార్, రండి కూర్చోండి అంటూ ఆహ్వానించాడు శ్యామ్. కూర్చోడానికే వచ్చాను, కాకపోతే ఒంటరిగా కాదు అని డేవిడ్ అనగానే కాస్త విషయం అటు ఇటుగా అర్థమైంది అతనికి. అంటే క్యాథరిన్ కూడా మీతో తీసుకుని వచ్చారా అన్న శ్యామ్ మాటలకు అవును, బయటే కూర్చోబెట్టాను అన్నారు డేవిడ్. అవునా, అయితే ఇప్పుడే పిలిపిస్తాను అని బెల్ కొట్టిన శ్యామ్తో ఒక్క నిమిషం శ్యామ్, నేను ఒక విషయం మీతో మాట్లాడాలి అనగానే శ్యామ్ కాసేపు ఆగి అతని వైపు చూశారు. తను మీ దగ్గరికి రావడానికి, ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా ఇష్టం చూపించటం లేదు. ప్రజెంట్ తను మారిపోయినట్లు క్యాథరిన్ లానే ప్రవర్తిస్తున్నా నాకెందుకో ఆమెపై అనుమానంగానే అనిపిస్తోంది. అందుకే తీసుకుని వచ్చాను. బట్ నా అనుమానం తనకు తెలియకూడదు. అంతేకాకుండా తనతో పాటు నాకు నా భార్యకు కూడా మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా మేనేజ్ చేయాలి. ఒక డాక్టర్గా మిమ్మల్ని ఇలా అడగడం తప్పే అని తెలుసు, కానీ తప్పటం లేదు. ఎలా అయినా క్యాథరిన్ని మా కూతురుగా మార్చి మాకు తిరిగిస్తారన్న నమ్మకంతోనే ఉన్నాము అంటూ రిక్వెస్టింగ్గా అడిగారు డేవిడ్. కమాన్ డేవిడ్ గారు, ఎందుకు వర్రీ అవుతారు? తనది కేవలం మానసిక సమస్య మాత్రమే. అయినా ఈరోజు సెక్షన్ పూర్తవుతూనే నేను ఒక అవగాహనకు వచ్చేస్తాను కదా. ఆ తర్వాత ఏం చేయాలో వివరంగా మీకు చెప్తాను. ముందు ఆమెను లోపలికి పిలుద్దాం అని లోపలికి వచ్చిన సిస్టర్తో బయట ఉన్న క్యాథరిన్ని తీసుకురమ్మని చెప్పాడు శ్యామ్. శ్యామ్ దగ్గరికి వచ్చిన క్యాథరిన్ మునిపటిలా తను క్యాథరిన్ కాదు కోమలిని అంటూ గొడవ చేయలేదు. చాలా సైలెంట్గా ప్రశాంతంగా కూర్చుంది. అతను అడిగే చాలా ప్రశ్నలకు కూల్గానే సమాధానం చెప్పింది. ఆమెకు అనుమానం రాకుండా తన ఎదురుగానే రోజీ డేవిడ్లకు కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నట్లుగా కొన్ని క్వశ్చన్స్ వేశాడు శ్యామ్. ముగ్గురు చెప్పిన సమాధానాలన్నీ నోట్ చేసుకున్నాడు. అలాగే వాళ్లకు తెలియకుండా అప్పటికే క్యాథరిన్ ప్రతి ఒక్క కదలికను అబ్జర్వ్ చేసేలా పెట్టిన కెమెరాలో తన కదలికలన్నీ రికార్డ్ చేసుకున్నాడు. తరువాత తను వెళ్ళాక అవన్నీ పరీక్షగా చూసిన తరువాత ఒక కొలిక్కి రావచ్చు అన్న ఆలోచనతో
ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత ముగ్గురు అక్కడి నుండి ఇంటికి బయలుదేరారు. క్యాథరిన్ మాత్రం నమస్తే సార్, మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం అంటూ కాస్త రెక్లెస్నెస్ ఇంకా కాస్త వెటకారం కలిపి అడిగిన ఆమె మాటలకు కలుద్దాం, తప్పకుండా కలుద్దాం. ముందు ఈరోజు సెషన్ నీకు ఎలా అనిపించిందో చెప్పు అన్నాడు శ్యామ్ అంతే వెటకారంగా. నాకెలా అనిపిస్తుంది, భలే హుషారుగా అనిపించింది. మీరిచ్చిన ఈ పాజిటివ్ ఎనర్జీతో మళ్ళీ స్కూల్కి వెళ్ళి రెగ్యులర్గా వర్క్లో పడిపోవాలి అనిపిస్తోంది అన్న క్యాథరిన్ మాటలకు మనసులోనే నవ్వుకున్నాడు శ్యామ్. నీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలుసు క్యాథరిన్, డబుల్ గేమ్ ప్లే చేస్తున్నావని సంబరపడుతున్నావు కదా. నేను సైకియాట్రిస్ట్ని, ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావు అని అనుకుని బయటకు మాత్రం చిన్నగా స్మైల్ ఇచ్చి గుడ్, వెరీ గుడ్ చేంజ్, క్యారీ ఆన్ అన్నాడు శ్యామ్. థ్యాంక్ యూ అని పొడి పొడిగా చెప్పి అక్కడి నుండి విసురుగా వెనక్కి తిరిగి బయలుదేరింది క్యాథరిన్. ఆమెనే చూస్తూ నవ్వుకున్నాడు శ్యామ్. ఇది ఇలా ఉంటే అక్కడ కుసుమ, శైలజ మధ్యలో జరిగిన కాన్వర్సేషన్ ఏంటో చూద్దాం. అమ్మా, ఈరోజు నేను ఇంటికి బయలుదేరుతాను అన్న కుసుమ మాటలకు శైలజ నొచ్చుకుని, ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా కుసుమ, ఎలాగో 2 రోజుల్లో శని ఆదివారాలు వస్తున్నాయి, అవయ్యాక వెళ్ళొచ్చు అంటూ బ్రతిమలాడారు. ఉదయం జరిగిన సంఘటన గుర్తుకు వచ్చిన కృష్ణమూర్తి మాత్రం బయలుదేరమని ప్రోత్సహించారు కుసుమను. ఆ మాటలకు శైలజ కూడా నొచ్చుకున్నారు. వెంటనే సంతోషంగా విషయం ఫోన్ చేసి ఆనంద్కి చెప్పింది కుసుమ, ఎలా అయినా ఈరోజు సాయంత్రం అతనితో పాటు ఇంటికి బయలుదేరుతున్నాను అని. ఏంటి కుసుమ నువ్వు చెప్పేది, నీకు నువ్వుగా ఇంటి నుండి బయలుదేరి మన ఇంటికి వచ్చేస్తానంటున్నావా? నో, నేనైతే నమ్మలేకపోతున్నానమ్మా అన్నాడు ఆనంద్. మరీ అంత ఆట పట్టించాల్సిన అవసరం ఏం లేదు, మీకు అంతగా ఇష్టం లేకపోతే చెప్పండి, ఇక్కడే అమ్మ వాళ్ళ దగ్గరే ఉండిపోతాను అంది కుసుమ. అమ్మో, అంత పని మాత్రం చెయ్యొద్దు తల్లి, రాక రాక ఒకసారి నా దగ్గరికి వస్తాను అన్నావు, అదే నాకు మహాప్రసాదం. వీలైనంత త్వరగా ఆఫీస్ నుండి వచ్చేస్తాను, రెడీగా ఉండు, లవ్ యూ కుసుమ అని ఫోన్లోనే పప్పీ కిస్ ఇచ్చాడు ఆనంద్. సిగ్గుతో ముడుచుకుపోయింది కుసుమ. అతి కష్టంగా త్వరగా వచ్చేయండి అని మాత్రం అనగలిగింది తప్ప లవ్ యూ టు ఆనంద్ గారు అని ఎంత ప్రయత్నించినా ఆమె నోటి నుండి బయటికి రావటమే లేదు. కొత్త పెళ్లి కొడుకులో ఉండే హుషారు మొత్తం ఆనంద్లోనే ఆటోమేటిక్గా వచ్చేసిందా అన్నట్లు ఫేస్లో ఒక రకమైన గ్లో వచ్చి చేరింది. ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడెప్పుడు పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోదామా అని హుషారుగా ఈల వేసుకుంటూ పనిచేస్తున్నాడు. సాయంత్రం ఆఫీస్ నుండి ఆనంద్ ఎప్పుడు వస్తాడా, తనతో కలిసి ఎప్పుడు ఇంటికి బయలుదేరదామా అని ఎగ్జైట్మెంట్తో తయారై గుమ్మం దగ్గరే కూర్చుండిపోయింది కుసుమ కూడా. చీకటి పడుతున్న ఆనంద్ రాకపోవడంతో చాలా నిరుత్సాహంగా అనిపించింది ఆమెకు. ఇంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో తీసిన కుసుమకు, హలో కుసుమ, ఒక చిన్న ఇష్యూ, సో తప్పనిసరి పరిస్థితుల్లో నేను నాన్నగారి దగ్గరికి బయలుదేరుతున్నా, నా కోసం నువ్వు ఎదురు చూడకు, నేను వచ్చే వరకు నువ్వు అత్తయ్య వాళ్ళ దగ్గరే ఉండు, విషయం మామయ్యకి కూడా కన్వే చెయ్యు, ఉంటాను అని ఫ్లైట్ ఎక్కే హడావిడిలో కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు ఆనంద్. హలో హలో ఆనంద్ గారు అని కుసుమ కంగారుగా అంటున్నా అవతల నుండి బీప్ సౌండ్ రావడంతో ఫోన్ పెట్టేసిన విషయం అర్థమై నీరు కారిపోయింది ఆమె. అక్కడే అలానే కూర్చుని ఉండిపోయింది. డల్గా ఫేస్ పెట్టుకుని బయట కూర్చున్న కుసుమను చూసి, ఏంటమ్మా, అల్లుడు గారు ఇంకా రాలేదా? పోనీ ఆలస్యం అవుతుందేమో, నేనే ఇంటి దగ్గర విడిచిపెట్టనా అన్నారు కృష్ణమూర్తి ఆమె బాధను అర్థం చేసుకుంది. లేదు నాన్నగారు, దిగబెట్టాల్సిన అవసరం లేదు, నేను ఎక్కడికి వెళ్ళటం లేదు అంది కుసుమ దిగులుగా. ఏమైందిరా, నువ్వు కన్నీరు పెట్టుకుంటున్నావా? అసలు ఏం జరిగింది? ఆనంద్కి నీకు మధ్య ఏమైనా గొడవ జరిగిందా అంటూ ఆదుర్దాగా వచ్చి పక్కన కూర్చుని ప్రేమగా ఆమె తలని తన భుజంపై పెట్టుకుని అడిగారు కృష్ణమూర్తి. లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది కుసుమ. ఆమె సమాధానానికి ఆశ్చర్యపోయిన కృష్ణమూర్తి, మరేం జరిగిందిరా, ఎందుకు నువ్వు ఇంతలా అప్సెట్ అయ్యావు, ఎందుకు బాధపడుతున్నావు, పోనీ ఒకసారి ఆనంద్కి కాల్ చేయనా అని స్పీడ్గా ఫోన్ తీసిన కృష్ణమూర్తి గారికి వద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపింది కుసుమ. ఏం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది కుసుమ,
అని ప్రేమగా తలని నిమురుతున్న కృష్ణమూర్తి గారు చేయి పట్టుకుని, నాకు నాకు భయంగా ఉంది నాన్నగారు అంది కుసుమ. కృష్ణమూర్తి ఆ మాటలకు ఆశ్చర్యపోతూ, భయం ఏంట్రా? అసలు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? అతని గొంతులో కంగారు స్పష్టంగా తెలుస్తోంది. ఆనంద్ 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 మళ్ళీ తన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అంటున్న కుసుమ మాటల్లో ఆందోళన, అయోమయం అర్థమవుతున్నాయి అతనికి. ఇంత సడన్గా వాళ్ళ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అయినా ఇంత చిన్న విషయానికి కంగారు పడుతున్నావెందుకు? ఏదో ఒక ముఖ్యమైన విషయం లేకుండా ఆనంద్ వెళ్ళడు కదమ్మా. ఉండు, నేనే స్వయంగా కనుక్కుంటాను అన్నారు కృష్ణమూర్తి. వద్దు నాన్నగారు, తను ఫ్లైట్ ఎక్కేందుకు ఫోన్ ఆఫ్ చేశారు. ఇప్పుడు తనతో మాట్లాడడం కుదిరే పని కాదు అంది కుసుమ. ఓకే, ఈ మాత్రం దానికే ఎందుకు కంగారు పడతావు? ముందు టెన్షన్ పడకు, ఏం కాదు, లోపలికి పదరా అని తీసుకుని వెళ్ళారు ఆమె చేయి పట్టుకుని. కుసుమ మనసులో మాత్రం ఇంత సడన్గా ఆనంద్ అక్కడికి వెళ్ళాడంటే ఏం ప్రళయం జరగబోతోందో. మళ్ళీ ఆనంద్ని తిరిగి పంపిస్తారో లేదో. ఒకవేళ వాళ్ళ వల్ల ఆనంద్కి ఏమైనా ప్రమాదం జరిగితే అన్న ఆలోచనతో విపరీతమైన ఆందోళన పడుతోంది. తన మనసు నిలకడగా మారకుండా ఆలోచనల ప్రళయంలో అటూ ఇటూ పరుగులు పెడుతోంది. ఇదిలా ఉంటే అక్కడ ట్రీట్మెంట్ పూర్తయి ఇంటికి వచ్చిన కేథరిన్ ఆలోచనలో పడింది. ఈ రోజుకైతే శ్యామ్ గొడవ వదిలిపోయింది. అలా అని వీళ్ళు నన్ను విడిచిపెట్టరు. ఖచ్చితంగా ఇంకొన్నిసార్లు ట్రీట్మెంట్ అనే పేరుతో నన్ను అతని దగ్గరికి తీసుకుని వెళ్తూనే ఉంటారు. ప్రతిసారి శ్యామ్ దగ్గర అనుమానం రాకుండా తప్పించుకోవడం అంత తేలికైన విషయమైతే కాదు. అంతకంటే ముందు అసలు కుసుమ, ఆనంద్ ఎలా ఉన్నారో కనుక్కోవాలి అని నెమ్మదిగా డేవిడ్ ఫోన్ దొంగలించి తీసుకుని వచ్చి కుసుమకు కాల్ చేసింది కేథరిన్. అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా. ఇంతకీ కుసుమ కాల్ లిఫ్ట్ చేస్తుందా? లిఫ్ట్ చేసిన కుసుమతో కేథరిన్ ఏం మాట్లాడబోతోంది అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. విని వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్, మరొక చిన్న కామెంట్తో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మళ్ళీ రేపటి ఫ్రెష్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. మీ నివేదిత ఆదిత్య.